హలో గైస్, హవ్ యూ ఆల్? దిస్ ఈజ్ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వన్ థింగ్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మేము ఈరోజు శిల్పారామంకి అయితే వచ్చాము. మేము ఫస్ట్ టైం ఇక్కడ బోటింగ్ చేస్తున్నాము, సో అందుకే ఇంత ఎగ్జైటెడ్గా ఉన్నాం. ప్లీజ్ డూ వాచ్. అండ్ మా బోటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. కాసేపు ఇక్కడ గార్డెన్లో కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నా. సో నాకేంటంటే సింపుల్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టము. ఇంత హెవీ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అంటే చాలా చిరాకేస్తుంది చూడగానే. అండ్ ఇక్కడ కనబడుతున్నాయి కదా వుడెన్ కిచెన్ ఐటమ్స్, అలాగే హోమ్ డెకర్ ఐటమ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ నేనేం కొనట్లేదు, జస్ట్ వీడియో కోసం విండో షాపింగ్ అంతే. అండ్ వన్ థింగ్ ఏంటంటే మనకి ఎక్కడ దొరకని యూనిక్ కలెక్షన్ మొత్తం ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఈ సెక్షన్ మొత్తం పూజ సామాన్ అయితే ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడు గోపికలకు సంబంధించి చిన్న బృందావన్ గార్డెన్ ఉంది, చాలా బాగుంది. సి నెక్స్ట్ వచ్చేసి ట్రైబల్ లైఫ్ స్టైల్కి అయితే వెళ్ళిపోదాము. చాలామంది చెప్తారు శిల్పారామం ఈజ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విలేజ్ అని, ఎందుకంటే ఇక్కడ ట్రెడిషనల్ ఇండియన్ క్రాఫ్ట్స్ చాలా ఉంటాయి. ఈ ప్లేస్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళైతే చాలా కనెక్ట్ అయిపోతారు మన నేటివిటీ అండ్ కల్చర్కి. అండ్ శిల్పారామంలో దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ స్పాట్ అన్నమాట. ఎందుకంటే నాకు ఈ వ్యూ చాలా నచ్చుతుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడ కాసేపు టైం ఎక్కువే స్పెండ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, నిజంగా మార్కెట్ థీమ్ కూడా ఉంది. బోర్డ్ కూడా పెట్టారు, గ్రామంలో సంత అనేసి. అండ్ ఈ కార్నర్ చూడండి, నిజంగానే చిలక జ్యోతిష్యం చెప్తున్నట్టే ఉంది. అండ్ ఇక్కడ మనకైతే ఫుల్లీ విలేజ్ వైబ్సే వస్తాయి, అంత చక్కగా ఉంది. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి ఫెస్టివల్ థీమ్ అనమాట. ఒకటి సంక్రాంతి అండ్ ఇంకొకటి బోనాల పండుగ గురించి. అండ్ ఇక్కడ దీన్ని నోటీస్ చేశారా, దీని పేరు తిరగలి అండ్ విసురాయి అని కూడా పిలుస్తారు చాలా ప్లేసెస్లో. చాలా ఇయర్స్ తర్వాత నేను ఇక్కడ చూస్తున్నా దీన్ని. గాయస్, ఇక్కడ లీవ్స్ అయితే హార్ట్ షేప్లో కూడా ఉన్నాయి. సో చూడండి, సో మెనీ హార్ట్స్. అండ్ నెక్స్ట్ మేము ర్యాబిట్స్ని చూడడానికి వెళ్తున్నాము. చూడండి, చాలా క్యూట్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ మై డ్రీమీ హౌస్. చుట్టూ చెట్లు చూడండి ఎంత బాగుందో, చాలా ప్లెజెంట్గా ఉంది, సూపర్ ఉంది అసలు.
ఇంకా నేను, నా చెల్లి కిడ్స్ ప్లే స్టేషన్‌కి అయితే వచ్చాము. సో, మేము కూడా కొంచెం టైర్డ్ అయ్యాము. అండ్ ఇక్కడ కూర్చొని కాసేపు ముచ్చట్లయితే పెట్టుకుంటున్నాము. సో, ఈరోజుకి ఇంతే. బాయ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.